ಬ್ರೋ ಮಾಡಿದ್ದೀರಿ ಬನ್ನಿ ಇಲ್ಲಿ ಏನೋ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾವ್ರೆ ಅರ್ಶನ ಮತ್ತೆ ವರುಣ್ ಅವರು చూడి ఇదే దేవస్థానం ఎదుగు ఏమి లేదు మమ్మీ టీ తీస్తా అనుకో రేటింగ్స్ టీవీ చూస్తా ఉంది టీవీ ఇంకో మళ్ళీ కాదు ఉండి చేస్తాను 10 నిమిషాలు 10 నిమిషాలు ఉండి చేస్తా వద్దిరా అది ఉంది అది ఇడియదు ఈడిస్తాలే కదా పర్దే వచ్చేసింది దానికి స్టార్ట్ రెడీ సో స్టార్ట్ ఆన్లైన్ పెట్టు కట్ చేసుకున్నాం సో హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మన జట్లా చింటోళ్ళు ఉండరు బ్రో హక్కం చూడు బ్రో ఏయ్ సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు ఏమంటే మనము మనోజ్ మడే దీప్తి అనేసి ఒక స్టోరీ మాట్లాడకపోతా ఉన్నాము ఆడ ఒక టాపర్ చిన్నాడు ఎట్లా ఏమి చదువుకుంటా వాడు ఫుల్ డిస్ట్రాక్ట్ అయ్యి చదివే తీసేసి ఏం చేసుకుంటాడు లవ్ చేసేసి అనేసి మాట్లాడే మనం ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు మన జట్లా చింటూ వాళ్ళు ఉండరు మాట్లాడరా ఎవరు మాట్లాడతారు చింటూ వాళ్ళు ఉంటారంటే హాయ్ గాయ్స్ అని అంతే సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనం ఏం మాట్లాడక వచ్చినామంటే మనోజ్ మడే దీప్తి లవ్ స్టోరీ ಬಗ್ಗೆ మాట్లాడక వచ్చినాము ఈ టాపర్లు మనోజ్ మడే దీప్తి టాపర్లు ఇద్దరు ఎట్లా వాళ్ళ లైఫ్ ఏమైతుంది ఆమె చిన్నోడు అంత బాగా చదివేసినాడు వాళ్ళ లైఫ్ ఎట్లా అయిపోతుంది లాస్ట్ కి అనేది మనం ఈ పొద్దు చింటూ వాళ్ళతో తెలుసుకున్నాము సో చింటూ వాళ్ళు చెప్పండా ఏమి ఇది హాయ్ గైస్ సో వీళ్ళ స్టోరీ ఏం చింటూ వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎట్లా పాస్ చేసుకుంటారు డిప్రెషన్ కి పోతాడు ఆ చిన్నోడు ఇప్పుడు అది ఖర్చు చెప్పాలంటే వాడు 5th స్టాండర్డ్ ఇంకా ఇద్దరు క్రష్ ఉండే మనకి బిట్ పైన బిట్ పేరు వచ్చేసి దీప్తి విన్ పేరు వచ్చేసి మనోజ్ ఆమెకి వాళ్ళు ఇది సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మన జట్లా చింటూ వాళ్ళు ఉండరు ఇప్పుడు ఏమి టాపిక్ అనేసి అంటే మన స్టోరీ ఏమి అంటే మనోజ్ మడే దీప్తి వాళ్ళది లవ్ స్టోరీ మాట్లాడక వచ్చినాము ఇద్దరు టాపర్లు ఎట్లా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఆ చిన్నోడి లైఫ్ ఏమవుతుంది ఆమెకి వాడు ఎట్లా చదివేసినాడు ఏమీ చదువుకుండా డిప్రెషన్కి పోయి ఏమవుతాడు అని తెలుసుకోనికి ఇప్పుడు మన ఛానల్కి మీరు వచ్చినారు సో ఇప్పుడు మనం ఆ స్టోరీ ఫుల్ కంప్లీట్ డీటెయిల్గా చెప్తాము మన జట్లా చింటూ వాళ్ళు ఉన్నారు కత్తినెక్కిన ముందర సబ్స్క్రైబ్ చేసుకోండా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండా సో మనం ఇప్పుడు స్టోరీకి పోదాము చింటూ వాళ్ళు చెప్పండి అది ఏమైతుంది ఆ చిన్నోనికి ఎలా వాడు చదివేదంతా ఇడిసి డిప్రెషన్కి పోతాడు అనేసి వాడు 5th స్టాండర్డ్లో ఒక బిట్ ఫ్రెండ్ ఖర్చు పెట్టుకుని ఉండే ఆమెకి వాళ్ళు ఫ్రెండ్స్ అంతా వాడిని రేపిస్తూ ఉండ్రే ఆమెకి వాడు అట్లే దాన్ని తీసుకొని వాడు ఫుల్ వాళ్ళు ఇద్దరు కాంపిటీషన్లో చదువుతూ ఉండ్రే ఫ్రెండ్స్ అంతా రేపిచ్చినాడు వాళ్ళు మనోజ్ వాళ్ళు ఏమనుకుంటా ఉండలేదు ఏం చెప్తా ఉంటారు మిగతావా ఏ బిడోలే అని నక్కుతూ ఉంటారు సుమ్నే ఆమెకి వాళ్ళు ఇద్దరు ఫుల్ కాంపిటీషన్లో చదువుతూ ఉంటారు దాన్ని చూసుకునే వీళ్ళు చిన్నోళ్ళు అంతా ఫుల్ రేపిచ్చేకి స్టార్ట్ చేసారు ఆమెకి వాళ్ళు అట్లే కంటిన్యూ అయ్యా ఒకే స్కూల్లో చదివింది వాళ్ళు 5th ఇంకా 10th గంట ఆమెకి 10thలో వాళ్ళది కంటిన్యూ సో వీళ్ళిద్దరు లవ్ చేస్తాను అనేసి మీకు ఎవరికి తెలియదు కానీ ఆ చిన్నోనికి ఆ బిట్ పైన లవ్ ఉంది అనేసి ఫ్రెష్ ఉండే 5th క్లాస్ ఇంకా వానికి ఆ బిట్ పైన లవ్ ఉండేది ఓకే ఆమెకి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు బాగా ఇద్దరు చదువుకొని ఇద్దరు బాగుంటారు ఆమెకి అట్లే 10thలో కంటిన్యూ అయ్యారు 10thలో కంటిన్యూ అయినమిటికి వాళ్ళు ఇద్దరు బాగా పర్సెంటేజ్ తీసారు వీడిది చాలా పర్సెంటేజ్ వచ్చాయి అప్పుడు దాన్ని ఆ బిట్ కింద వీడికి చాలా పర్సెంటేజ్ వచ్చాయి సో వీళ్ళు 10th వచ్చిన బిట్కి చెప్పుకోలేదు ఇద్దరు ఒకరికొకరికి లేదు ఏమి లవ్ ఉంది నాకేం చెప్పలే ఆ బిడ్కి అశ్వినోడ్ పైన లవ్ ఉన్నా లేదా ఉండిండే లేదు ఓకే ఊరికే ఫ్రెండ్స్గా మాట్లాడుతూ ఉంటారు అవును ఆమెకి ఇది ఆమెకి ఉంది ఈడ చూడండి చైర్కి ఎట్లా చేసినాము బ్లాక్ కలర్ జిగాడ్ సరే చేయండి అప్ప జల్దీ చూడప్ప నువ్వే బ్రో నగదుండు ఏయ్ ఉండో సో హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష తెలుగు స్టోరీస్కి సో ఇప్పుడు మన ఛానల్లో ఏమి స్టోరీ అంటే మనం ఇప్పుడు మనోజ్ మడే దీప్తి స్టోరీ ಬಗ್ಗೆ మాట్లాడక వచ్చినాము ఎట్లా ఇద్దరు లవర్స్ టాపర్లు ఇద్దరు టాపర్ చిన్నోళ్ళు ఆ చిన్నోడు ఎట్లా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది వాడు ఎలా డిప్రెషన్కి పోతాడు ఏమిటికి వాళ్ళ లవ్ బ్రేకప్ అవుతుంది అనేసి మనం ఇప్పుడు స్టోరీ మాట్లాడక వచ్చినాము సో మన అట్లా ఇప్పుడు చింటూ వాళ్ళు ఉన్నారు వాడిని అడుగుతాం రండా సో ఏమిటికి వాడు డిప్రెషన్కి పోతాడు ఎలా వాడిని బ్రేకప్ అవుతుంది వాడు 5th స్టాండర్డ్లో ఒక బిట్ పైన క్రష్ ఉండే వానికి ఆమెకి వాడు ఆ బిట్కి అట్లా ఇచ్చేస్తాను లవ్ చేస్తాను అని చెప్పిండేలే ఆమెకి వాళ్ళు ఇద్దరు బాగా చదువుతూ ఉంటారు ఆమెకి వాళ్ళు ఇట్లా ఇట్లా ఇదంతా చేసుకొని ఇంట్లో గుర్తవుతుంది అప్పుడే గుర్తవుతుంది వాళ్ళ ఇంట్లో ఆమెకి వాడు అప్పుడు ఎప్పుడు గుర్తయ్యేది వాళ్ళ ఇంట్లో
అదే వాళ్ళు అది లవ్ చేసేటప్పుడు క్రష్ ఉంటుంది అంటారు కదా, అప్పుడే గుర్తవుతుంది ఆమెకి వాళ్ళు. సో హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష తెలుగు స్టోరీస్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడకొచ్చిండు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ తెలుగు స్టోరీస్కి. ఇప్పుడు మన స్టోరీ ఏమి అనేసి అంటే, ఒక చిన్నోడు లవ్ చేసేసి ఎట్లా వాడి లైఫ్ పార్ట్స్ చేసుకుంటాడు, ఏమిటి వాడు డిప్రెషన్కి పోతాడు, బాగా చదివే టాపర్ చిన్నోడు ఎలా లైఫ్ని అట్లా పార్ట్స్ చేసుకుంటాడు అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మన జట్ల చింటూ వాళ్ళు ఉండరు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో చింటూ వాళ్ళు ఏమిటికి ఆ చిన్నోడు డిప్రెషన్కి పోతాడు, ఎలా వాడి లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో మాకు ఒక స్టోరీ చెప్పాల్సి ఉండే మీరు. వాడు 5th స్టాండర్డ్లో బాగా చదివే చిన్నాడు. వాడు 5th స్టాండర్డ్లో ఒక బిడ్డని క్రష్గా చూసింటాడు. అది ఎవరికి తెలిసిండలే. ఆమెకి ఆ బిడ్డను బాగా చదివే బిడ్డనమాట. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం స్టోరీ మాట్లాడేకి వచ్చినామంటే, ఇది ఊరికి ఏదైనా శాంపుల్ తానే శాంపుల్ ఐడి. మనం ఏం స్టోరీ మాట్లాడేకి వచ్చినామంటే, ఒక చిన్నోడు టాపర్ చిన్నోడు ఎట్లా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటాడు, ఏమిటి స్పాయిల్ చేసుకుంటాడు. అంత బాగా చదివే చిన్నోడు ఓ గుడిగి వెనక్కి పోడి యాల వన్ లైఫే పాడైపోతుంది. బిడ్డ వెనక్కి పోడి యాల లైఫ్ స్పాయిల్ చేసుకుంటాడు అనేది మనం అప్పి వాళ్ళతో తెలుసుకుందాము. సో అప్పి వాళ్ళు ఎట్లా వాడి లైఫ్ వాడు స్పాయిల్ చేసుకుంటాడు. మనోజ్ వాడు మా చిన్నబిడ్ని చైల్డ్హుడ్ని ఇంకా మాకు ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. మేము ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అంటే వానికి దీప్తి అనేసి బిడ్డ పైన రొంతి క్రష్ ఉంటుంది. చెప్తాను ఆ బిడ్డకి ఉంటుంది అంటే చెప్పుకోగలదు. ఇద్దరును 5th ఇంకా 10th గంట రొంతి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వీడు క్రష్గా ఉంటాడు, ఆ బిడ్డ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటాము అనుకొని ఉండింది. అట్లా పోతా వీడు మనోజ్ వాళ్ళ ఇంటికి దినము సైకిల్లో పోయేది, కొంత ఆడిని ఇంకా సైకిల్లో పోయేది, ఉండి సైకిల్లో పోయి వాడి ఇంటి దగ్గర పోయి మాట్లాడించుకోవచ్చేది. మేమేమైనా అడిగితే అంగడికి పోయింటిమి, లేదు మా ఎంకేమో చెప్పిండే తెచ్చకపోయింటిమి అని చెప్పుకొని ఉండు. ఒక దినము వాళ్ళందరికి చెప్పిండే ఈ స్టోరీ అంటే 10th ఉండే టైంలో. అప్పుడు వాళ్ళందరికి తెలిసింటేను అంటే వాళ్ళందరికి 50-50 ఉండే తెలిసిండే క్లియర్గా. ఆమెకి 10th అంతా ముఖ్యే. ఆ టైంలో వీళ్ళు సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం ఒక స్టోరీ మాట్లాడక వచ్చినాము. సో ఆ స్టోరీ ఇనేకిన ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండా, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండా. సో ఇప్పుడు ఈ స్టోరీ ఏమి అంటే, ఒక మంచిగా బాగా ఓదేసినాడు యాల్ వన్ లైఫ్ స్పాయిల్ చేసుకుంటాడు, వాడు ఏమిటి డిప్రెషన్కి పోతాడని ఈ స్టోరీ అయిపోదు. సో ఇప్పుడు మనం చింటూ వాళ్ళు ఉంటారు మన జట్లకి, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో చింటూ వాళ్ళు ఏమిటికి డిప్రెషన్కి పోతారు, వాళ్ళ లైఫ్ ఎట్లా ఏమవుతుంది అనేసి మాకు కొంచెం డీటెయిల్స్ కావాల్సి ఉండే. 5th స్టాండర్డ్లో మనోజ్ అనేసి ఒక చిన్నోడు ఉంటాడు. ఆ చిన్నోడు బిడ్ పైన క్రష్ పెట్టుకుని ఉంటాడు. ఇద్దరు బాగా చదివేవాళ్ళే. ఇద్దరు బాగా చదువుకొని ఆ బిడ్ పేరు ఏం అని తెలుస్తుందా మాకి? ఆ బిడ్ పేరు వచ్చేసి దీప్తి. ఇద్దరు బాగా చదివేవాళ్ళు. ఇద్దరు బాగా చదువుకొని ఉంటారు. ఆమెకి ఇట్లా మేము ఫ్రెండ్స్ అంతా రేపించుకొని వానికి ఆ బిడ్ పైన ఇది క్రష్ అవుతారా తెప్పిస్తాము. ఆమెకి వాడు ఫ్రెండ్ అనుకొని అట్లే ఉంటాడు. ఆమెకి వాళ్ళ ఇండియాకి పోయేది, మాట్లాడిచ్చేది, వచ్చేది, తిరగాది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకు గుర్తిండే. ఆమెకి వాళ్ళన్న ఏమి దాని ಬಗ್ಗೆ వాళ్ళకి 50-50 అని గుర్తిండే. ఆమెకి వాళ్ళు ఇది ఏమి ఆమెకి వాళ్ళు బాగా చదువుకొని అట్లే ముందరికి వచ్చిరే. ఆమెకి బ్రో సెకండ్ కరెంట్లో గీజ్ ఉంది. నువ్వు స్టార్ట్ చేయి బ్రో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ తెలుగు బ్లాగ్స్కి. సో ఫస్ట్ ఇంకా సేపు బ్రో సో ఉండు అట్లనే. సో హలో ఏమమ్మా. సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ తెలుగు వ్లాగ్స్కి. ఇప్పుడు మన స్టోరీ ఏమి అంటే, ఒక చిన్నోడు బాగా చదివేసినాడు, ఏం డిప్రెషన్కి పోతాడు, లైఫ్ ఎట్లయితుంది మనది స్పాయిల్ అవుతుంది అనేసి మనం ఇప్పుడు మాట్లాడేకి వచ్చినాము. సో కథనెక్కిన ముందర నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండా, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండా. సో మన జట్ల ఇప్పుడు చింటూ వాడు ఉన్నారో వాళ్ళని అడుగుతాము, యాలా చిన్నోడు డిప్రెషన్కి పోతాడు, మన లైఫ్ ఏమవుతుందని అడుగుతాము. సో చెప్పండి చింటూ వాడు ఏమవుతుందని. 5th స్టాండర్డ్ ఇంకా మన ఫస్ట్ ఇంకా కథనే. మనోజ్ అనేవాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడు యాక్చువల్లీ నాకు తెలిసిండే ప్రకారము వాడు 5th స్టాండర్డ్లో ఫుల్ టాపరు. ఆమెకి మనోజ్ వాడు ఒక బిడ్ని క్రష్గా చూస్తూ ఉండే. వాడికి ఆ బిడ్కి గుర్తిండే.
ఆమెకి ఇద్దరు బాగా చదివేవాళ్ళు. తప్పు వానికి అవిడికి గొత్తిండ్లే. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ తెలుగు స్టోరీస్కి. ఇప్పుడు మనం ఒక స్టోరీ మాట్లాడక వచ్చినాము. ఏమి ఆ స్టోరీ అంటే, ఒక చిన్నోడు వాని లైఫ్ ఎట్లా స్పాయిల్ అవుతుంది, లవ్ చేసేసి ఒక బిడ్డనికి పొడి యాల వాని లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాడు అంత బాగా చదివేసినాడు, టాపర్స్ వేసేసినాడు. వాడు 5నే క్లాస్ ఇంకా 2nd PUC వరకు బాగా చదివేసినాడు. ఎట్లా వాడు లైఫ్లో చదువుకుండా ఏమి చేయకుండా మనిషి వీక్ అయిపోతాడు, ఏమికైతుంది ఇట్లా అనేసి మన అప్పి తావు తెలుసుకుందాం. ఇప్పుడు మనం అప్పి ఉండరు. సో మన అప్పి వాళ్ళని అడుగుదాం. సో అప్పి వాళ్ళు ఏమవుతుంది ఆ చిన్నోనికి అట్లా? అది మనోజు మా చైల్డ్హుడ్ ఇంకా వాడు క్లోజ్ ఫ్రెండ్. వాడు డిప్రెషన్ పోయింది ಗೊತ್ತಾಯ್ತಾನೆ మాకు అంతే బాధ అయ్యా. కానీ వాడు మొదలు 5th ముందర మేమే రొంతి అట్లా క్రష్ ఉంటుంది అది ఇది అని చెప్పి ఇచ్చేసి రేపిస్తూ ఉంటుంది. ఆమెకి 5th అయినాక వాడే రొంತಿ ఆ బిడ్డ ಮತ್ತೆ మనోజు ಮತ್ತೆ దీప్తి ఇద్దరు రొంతి ఇదవుతారు. 5th ఇంకా వాడు క్రష్గానే ఇదవుతాడు. ఆమెకి వాడు మనోజు ఒక దినమో సైకిల్ పోతా నక్కిపోయారు వీడు కామెంట్ కానిసి ఇట్లా కూకరా సేపైనా కెమెరా వీడియో షార్ట్స్ వెళ్ళి ఉంటారా? వాడు ఆడికి పోయా ఎవరు గాడి ఎత్తుకోపోయినాడా? ఏమిది ఎక్కి అట్లా చేస్తావు. 100K సబ్స్క్రైబర్స్ అంటే నేను సబ్స్క్రైబ్ చేస్తా. ఏ మచ్చా